ఇలా సినిమా రాగానే అలా ఆన్లైన్లోకి వచ్చేస్తుంది. ఐబొమ్మ, మూవీ రూల్స్ అనే రెండిటికి సంబంధించి ప్రతి సినిమా అభిమానికి తెలుసు. తన హీరో పట్ల అభిమానం ఉన్నటువంటి వాడు కూడా ఆ సినిమాకి టిక్కెట్కి 1000 రూపాయలు 2000 పెట్టినో పెట్టుకోలేనటువంటి వాడు ఇదే ఐబొమ్మలో చూసేస్తున్నాడు. లేదా తన సినిమా హీరోది మాత్రం అట్లా ఓపెన్ చేసి చూడకుండా తన సినిమా హీరోకి ప్రత్యర్థిగా తను భావిస్తున్నటువంటి హీరోకి సంబంధించి వచ్చిందంటే కావాలని పెట్టుకు చూస్తున్నాడు. ఈ అభిమానుల ప్రతీకార ధోరణి వీళ్ళకి మంచి ప్రెచ్చింగ్ అయింది. అల్లు అర్జున్ సినిమాల్ని దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశంతో మెగా అభిమానులు ఏదైతే మూవీ రూల్స్లో వచ్చినటువంటి ఆ సినిమాని చూస్తూ వచ్చారు. అంతకని డబ్బులు ఏమన్నా ఆగినాయా? ఇందులో చూసినాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా చూసుంటాడు. అదే సమయంలో గేమ్ చేంజర్ని తీసుకొచ్చి ఇందులో మళ్ళీ మూవీ రూల్స్లో పెట్టారు, అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సినిమా పరిశ్రమకి అభిమానులు ఉన్నారు చేతుల్లో, పోలీసులతో మంచి పలుకుబడి ఉంటుంది, ప్రభుత్వాలలో మంచి పలుకుబడి ఉంటుంది, ఏకంగా ఉప ముఖ్యమంత్రి ఓ సినిమా యాక్టరు, ఇంత ఉండి కూడా ఎందుకని చేయలేకపోతున్నారు కంట్రోలు? ఇది $1 మిలియన్ ప్రశ్న.